హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి రీసెంట్గా డిఫెన్స్ ఎక్సర్సైజ్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీ యొక్క వీడియోలో ఇవ్వడం జరిగింది, చూసి. సో ఈ యొక్క వీడియోలో మన దేశంలో రీసెంట్గా జరిగినటువంటి డిఫెన్స్ మిలిటరీ ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి రీసెంట్గా జరిగినటువంటి ఎక్సర్సైజ్ ఏ దేశాల మధ్య జరిగాయి, ఎక్కడ జరిగాయి, ఇటువంటిది ఇంపార్టెంట్ అనమాట. అందువల్లే ఈ యొక్క వీడియోని మీకు ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్స్కి వెళ్ళేటువంటి అభ్యర్థులకి రీసెంట్గా ఎగ్జామ్ నోటిఫికేషన్స్ ఉన్నాయి కదా, వాటికి ఈ యొక్క వీడియో అనేది ఖచ్చితంగా చాలా ఉపయోగపడుతుంది. డిఫెన్స్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఏవైతే రీసెంట్గా జరిగాయో వాటన్నిటి గురించి కొంచెం మెయిన్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. సో ఇండియన్ డిఫెన్స్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఏవైతే ఉన్నాయో వాటి గురించిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఇది పర్టికులర్లీ జనవరి నెలలో జరిగింది. ఈ సంవత్సరం జరిగినటువంటి జనవరి నెలలో ఏవైతే జరిగాయో వాటి గురించి అనమాట. సో ఫ్యూ పాయింట్స్. డిజర్ట్ సైక్లోన్. సో డిజర్ట్ సైక్లోన్ ఏదైతే ఉందో అది ఇండియా అండ్ యుఏఈకి మధ్య జరిగింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటాం. ఈ రెండు దేశాల మధ్య జరిగినటువంటి డిజర్ట్ సైక్లోన్ ఏ రాష్ట్రంలో జరిగింది? రాజస్థాన్లో జరిగింది. అండ్ ఇది ఎప్పుడు జరిగిందంటే జనవరి 2 నుంచి జనవరి 15 వరకు జరిగింది. జనవరి నెలలో జరిగింది అనమాట. సో డేట్స్ అనేది కంపల్సరీ గడకపోవచ్చు, బట్ ఏ రెండు దేశాల మధ్య జరిగింది, ఎక్కడ జరిగింది అనేది గుర్తుపెట్టుకోవాలి. సో డిజర్ట్ సైక్లోన్ ఇండియా అండ్ యుఏఈ రాజస్థాన్ రాష్ట్రంలో జరిగింది. ఎక్సైజ్ సైక్లోన్ 1. సో ఇది వచ్చేసి ఇండియా అండ్ ఈజిప్ట్ ఈ రెండు దేశాల మధ్య జరిగింది అనమాట. లొకేషన్ వచ్చేసి అన్షాస్ అండ్ ఈజిప్ట్. సో ఎక్సైజ్ సైక్లోన్ ఏదైతే ఉందో ఎవ్రీ ఇయర్ ఒక సంవత్సరం ఇండియాలో జరుగుతుంది, ఒక సంవత్సరం ఈజిప్ట్ లో జరుగుతుంది అనమాట. సైక్లోన్ 1 ఏదైతే ఉందో అది ఈజిప్ట్ లో నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ ఎక్సైజ్ కాంజార్. సో ఎక్సైజ్ కాంజార్ వచ్చేసి ఇండియాకి కిర్గిజిస్తాన్ కి జరిగినటువంటి మిలిటరీ ఎక్సర్సైజ్ అనమాట. ఇది వచ్చేసి ఎక్కడ జరిగిందంటే మన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. జనవరి 22 నుంచి ఫిబ్రవరి 3 వరకు నిర్వహించడం జరిగింది. లొకేషన్ వైజ్ ఎక్కడ అంటే హిమాచల్ ప్రదేశ్లో ఇండియా అండ్ కిర్గిజిస్తాన్ మధ్య జరిగినటువంటి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ హిమాచల్ ప్రదేశ్లో జరిగింది. ఎక్సర్సైజ్ కాంజార్. సో ఫిబ్రవరి నెలలో జరిగినటువంటి మిలిటరీ ఎక్సర్సైజ్ అనమాట ఇవి ఫిబ్రవరి నెలలో. సో ఫిబ్రవరిలో వచ్చేసి సదా తన్సిక్. సో సదా తన్సిక్ ఏదైతే ఉందో సౌదీ అరేబియాకి ఇండియాకి మధ్య జరిగినటువంటి ఎక్సైజ్. లొకేషన్ వైజ్ ఎక్కడ జరిగింది అంటే రాజస్థాన్ రాష్ట్రంలో జరిగింది. జనవరి మంత్ ఎండింగ్ లో స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి 10 వరకు కూడా ఈ యొక్క విన్యాసాలు అనేవి నిర్వహించబడ్డాయి రాజస్థాన్ రాష్ట్రంలో. ధర్మా గార్డియన్. సో ధర్మా గార్డియన్ వెరీ వెరీ ఫేమస్, చాలా సార్లు ఎగ్జామ్ లో అడిగారు అనమాట. ఎక్సైజ్ ధర్మా గార్డియన్ ఏ రెండు దేశాల మధ్య జరిగింది? ఇండియా అండ్ జపాన్. లొకేషన్ వైజ్ వచ్చేసి రాజస్థాన్ అనమాట. ఫిబ్రవరి నెల నుంచి మార్చి 9 వరకు ఇది జరిగింది. సో ఎక్కడంటే రాజస్థాన్ రాష్ట్రంలో. ఎందుకంటే రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నటువంటి మిలిటరీ బేస్ ఏదైతే ఉందో అక్కడే ఎక్కువ శాతం డిఫెన్స్ ఎక్సర్సైజ్ అనేవి నిర్వహిస్తూ ఉంటారు. సముద్ర లక్ష్మణ. సో సముద్ర లక్ష్మణ ఎక్సర్సైజ్ వచ్చేసి ఇండియా అండ్ మలేషియా అనమాట. ఎక్కడ జరిగిందంటే విశాఖపట్నంలో జరిగింది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 2 వరకు కూడా విశాఖపట్నం యొక్క తీరంలో ఈ సముద్ర లక్ష్మణ అనేటువంటి ఎక్సర్సైజ్ ఇండియా మలేషియాకి మధ్య జరిగినటువంటి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనమాట. నెక్స్ట్ మార్చి నెలలో జరిగినటువంటి డిఫెన్స్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఏ రెండు దేశాల మధ్య తెలుసుకుందాం. సో ధర్మా గార్డియన్. సో ఇది ఫిబ్రవరి లాస్ట్ లో స్టార్ట్ అయ్యి మార్చి 9 వరకు జరిగింది. ధర్మా గార్డియన్ వచ్చేసి ఇండియా అండ్ జపాన్ కి మధ్య జరిగినటువంటిది రాజస్థాన్ రాష్ట్రంలో జరిగింది. సముద్ర లక్ష్మణ వచ్చేసి విశాఖపట్నం ఇండియా అండ్ మలేషియాలో రెండు దేశాలకు సంబంధించినటువంటి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనమాట. ఇది కూడా ఫిబ్రవరి 28 నుంచి మార్చి 2 వరకు ఎక్సర్సైజ్ అనేది జరిగింది. టైగర్ ట్రంప్. సో టైగర్ ట్రంప్ ఎక్సర్సైజ్ ఏ రెండు దేశాలకి చాలా సార్లు కన్ఫ్యూజ్ చేయడానికి మనల్ని అడుగుతున్నారు అనమాట ఈ మధ్య కాలంలో. ఇండియా అండ్ యుఎస్ఏ. లొకేషన్ వైజ్ వచ్చేసి మన కాకినాడలోనే జరిగింది. అందువల్ల మనకి ఇంకా ఇంపార్టెంట్. గ్రూప్ 2 ఇటువంటి వాటిలో కూడా మనం ఇలాంటివి అనుకోము, ఎందుకంటే పెద్దవి యూపీఎస్సీకే అనుకుంటాము, కానీ ఇలాంటివి మన రాష్ట్రానికి సంబంధించినవి కూడా జరుగుతుంటాయి. కాబట్టి మనకి గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 ఇలాంటి వాటిలో ఇలాంటి క్వశ్చన్స్ అడిగేటువంటి ఛాన్స్ అనమాట. ఎక్సైజ్ టైగర్ ట్రంప్ ఏదైతే ఉందో అది ఇండియా అండ్ యుఎస్ఏ ఈ రెండు దేశాల మధ్య జరిగింది. లొకేషన్ వైజ్ వచ్చేసి కాకినాడ. మార్చి నెలలోనే ఈ యొక్క విన్యాసాలు అనేవి నిర్వహించబడ్డాయి. ఎక్సైజ్ లామిటాయి. సో ఎక్సైజ్ లామిటాయి వచ్చేసి ఇండియా అండ్ సీచెల్స్ అనమాట. సీచెల్స్ కూడా ఒక చిన్న ద్వీప దేశం, అందువల్ల ఎక్సైజ్
లామిటాయి ఏదైతే ఉందో అది సీచెల్స్ లొకేషన్లోనే జరిగింది. అంటే ఆ సీచెల్స్ అనేటువంటి ద్వీప దేశంలోనే నిర్వహించడం జరిగింది. మార్చ్ 18 నుంచి మార్చి 27 వరకు కూడా ఇండియా సీచెల్స్ అనేటువంటి దేశాల మధ్య ఈ యొక్క విన్యాసాలు అనేవి నిర్వహించబడ్డాయి. అండ్ ఏప్రిల్ అండ్ మే నెలలో జరిగినటువంటి విన్యాసాలు. సో ఏప్రిల్ అండ్ మే నెలలో జరిగినటువంటి యుద్ధ విన్యాసాలు. ఎక్సైజ్ దస్తలింక్. సో ఎక్సైజ్ దస్తలింక్ వచ్చేసి ఇండియాకి ఉజ్బెకిస్తాన్కి మధ్య జరిగింది. ఇది ఈ సంవత్సరం 2024 టైంలో జరిగినటువంటి విన్యాసాలు ఏవైతే ఉన్నాయో అవి ఉజ్బెకిస్తాన్లోనే జరిగాయి అనమాట. టెర్మెజ్ ఉజ్బెకిస్తాన్. సో టెర్మెజ్ ఉజ్బెకిస్తాన్లో ఉన్నటువంటి ఒక ప్లేస్, అక్కడ ఉన్నటువంటి బేస్ క్యాంప్లో ఈ యొక్క విన్యాసాలు అనేవి నిర్వహించబడ్డాయి. ఏప్రిల్ నెలలో జరిగాయి అనమాట. అండ్ ఎక్సైజ్ సైబర్ సురక్ష. సో ఎక్సైజ్ సైబర్ సురక్ష వచ్చేసి మన ఇండియాలో నిర్వహించినటువంటి ఎక్సైజ్ అనమాట. మనమే ఇందులో పార్టిసిపేట్ చేసాం, వేరే దేశాలతో సంబంధం లేదు. ఎక్సైజ్ సైబర్ సురక్ష 20th మే నుంచి 24th మే వరకు ఈ యొక్క విన్యాసాలు అనేవి నిర్వహించబడ్డాయి. మిలిటరీ ఎక్సైజ్ శక్తి. ఎక్సైజ్ శక్తి వచ్చేసి ఇండియాకి ఫ్రాన్స్కి మధ్య జరిగినటువంటి ఎక్సైజ్ ఎక్కడ జరిగిందంటే మేఘాలయలో ఉన్నటువంటి ఉమ్రోయ్ బేస్ క్యాంప్ ఏదైతే ఉందో, మిలిటరీ బేస్ క్యాంప్ ఏదైతే ఉందో అక్కడ ఈ యొక్క విన్యాసాలను నిర్వహించబడ్డాయి అనమాట. దాదాపు మే 13th నుంచి మే 26th వరకు కూడా ఈ యొక్క విన్యాసాలు అనేవి 13 రోజుల పాటు నిర్వహించబడ్డాయి. ఉమ్రోయ్ మేఘాలయలో ఇండియాకి ఫ్రాన్స్కి మధ్య యుద్ధ విన్యాసాలు అనేవి నిర్వహించబడ్డాయి. ఇండియా డిఫెన్స్ మిలిటరీ ఎక్సైజ్కి సంబంధించి ఇంకా ఏ దేశాలతో ఎక్కువగా జరుగుతుంది వాటి యొక్క పేర్లు అనమాట గుర్తుపెట్టుకోవడానికి కీ పాయింట్స్ లాగా చూద్దాం ఒకసారి. ఇండియాకి ఆస్ట్రేలియా అన్నప్పుడు ఏయుఎస్ గుర్తుపెట్టుకుంటే ఆస్ట్రా హింద్ అనమాట. హిందూ దేశం కాబట్టి ఇండియాకి ఆస్ట్రేలియాకి మధ్య జరిగినటువంటి ఆర్మీ ఎక్సైజ్ ఏదైతే ఉందో దాన్ని ఆస్ట్రా హింద్ అంటాం. నావీ వాళ్ళకి ఇండియా ఆస్ట్రేలియా ఐఎన్డి అన్నప్పుడు ఇండియా ఎక్సైజ్ ఆస్ట్రేలియా ఇండియా. సో ఏయుఎస్ అన్నప్పుడు ఆస్ట్రేలియా ఇండియా ఎక్సర్సైజ్ ఇండ్ ఎక్స్. ఇది నేవీ వాళ్ళకి సంబంధించింది అనమాట. ఆస్ట్రేలియాతో మనకున్నది నావల్ కాబట్టి ఆస్ట్రేలియా ఇండియాకి డిఫెన్స్కి ఉన్నటువంటి ఎక్సైజ్ అనమాట. నావీ పరంగా ఇండ్ ఎక్స్. ఆర్మీ పరంగా జరిగిందేమో ఆస్ట్రా హింద్ అనమాట. అండ్ ఇండియా అండ్ బంగ్లాదేశ్. సో ఇండియా అండ్ బంగ్లాదేశ్ మధ్య ఆర్మీ ఎక్సైజ్ వచ్చేసి సంప్రీతి, వెరీ వెరీ ఫేమస్ వన్, ఈ మధ్య కాలంలో జరిగింది. ఎక్సైజ్ సంప్రీతి ఇండియన్ ఆర్మీకి బంగ్లాదేశ్ ఆర్మీకి అనమాట. సో బంగ్లాదేశ్లో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా బంగ్లాదేశ్ మీద నుంచి క్వశ్చన్స్ అడిగేటువంటి ఛాన్స్ ఉంది. రిలేషన్స్ అంటే మన భారతదేశానికి బంగ్లాదేశ్కి ఉన్నటువంటి సంబంధాలని క్వశ్చన్ చేస్తూ మనం ఈ పాయింట్ని హైలైట్ చేయొచ్చు. ఎక్సైజ్ సంప్రీతి వచ్చేసి ఆర్మీ వాళ్ళ ఎక్సర్సైజ్. నావీకి ఇండియా బంగ్లాదేశ్ కార్పెట్, నావీ వాళ్ళతో ఉండేటువంటి విన్యాసాలు అనమాట. ఎయిర్ ఫోర్స్కి సంబంధించి టేబుల్ టాప్ ఎక్స్, ఏ రెండు దేశాల మధ్య జరిగేటువంటి ఎయిర్ ఫోర్స్ డిఫెన్స్ ఎక్సైజ్ అంటే ఇండియాకి బంగ్లాదేశ్కి. సో బంగ్లాదేశ్ యొక్క రిలేషన్షిప్స్ అనేవి ఈ మధ్య కాలంలో వెరీ వెరీ హైలైట్ అయ్యాయి కాబట్టి న్యూస్లో ఇండియా బంగ్లాదేశ్కి సంబంధించి ఆర్మీ సంప్రీతి, నావీ వచ్చేసి ఇండియా బంగ్లాదేశ్ కార్పాట్, ఎయిర్ ఫోర్స్కి వచ్చేసి టేబుల్ టాప్ ఎక్సైజ్ అనమాట. ఇండియా చైనా. సో ఇండియా చైనా కూడా మనం ఇండియా వాళ్ళు చైనా తోటి కూడా కొన్ని విన్యాసాలను నిర్వహిస్తూ ఉంటాం. ఎందుకంటే రెండు దేశాల యొక్క బోర్డర్లో ఎటువంటి ప్రాబ్లం రాకూడదని ఆర్మీ వాళ్ళ యొక్క విన్యాసాలు అనేవి ఒకసారి చేస్తూ ఉంటారనమాట. హ్యాండ్ ఇన్ హ్యాండ్. సో స్నేహబంధాన్ని మెరుగ్గా చేసుకోవడం కోసం హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఎక్సైజ్ ఎవరితోటి అంటే ఇండియా అండ్ చైనా అనమాట. అండ్ ఇది ఆర్మీ వాళ్ళకి సంబంధించినటువంటి ఎక్సైజ్, ఎయిర్ ఫోర్స్ కాదు. అలా కూడా క్వశ్చన్ చేస్తారు కొన్నిసార్లు. ఇండియా అండ్ ఫ్రాన్స్. సో ఇండియా అండ్ ఫ్రాన్స్ వచ్చేసి ఎక్సైజ్ శక్తి, నావీ వాళ్ళతో వచ్చేసి ఎక్సైజ్ వరుణ, ఎయిర్ ఫోర్స్ మనం గరుడ అంటే పక్షి కాబట్టి గుర్తుపెట్టుకోవచ్చు. ఇండియా ఫ్రాన్స్కి సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి విన్యాసాల యొక్క పేరు గరుడ. నావీలో ఉన్నప్పుడు వరుణ, వర్షం లాగా గుర్తుపెట్టుకుంటే వాటర్ కాబట్టి నావీ వాళ్ళకి సంబంధించినటువంటి ఎక్సైజ్. సో ఆర్మీ వాళ్ళకి సంబంధించి ఎక్సైజ్ శక్తి, నావీ వాళ్ళకి సంబంధించి వరుణ, ఎయిర్ ఫోర్స్కి సంబంధించి గరుడ. ఇండియా అండ్ ఇండోనేషియాకి మధ్య జరిగినటువంటి జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ అనమాట ఇండియా అండ్ ఇండోనేషియా. గరుడ శక్తి. సో గరుడ వచ్చేసి ఫ్రాన్స్కి సంబంధించినటువంటి ఎయిర్ ఎక్సర్సైజ్, బట్ ఇక్కడ గరుడ శక్తి రెండు కలిపి ఉంది. ఇది వచ్చేసి ఇండియాకి ఇండోనేషియాకి మధ్యన ఉన్నటువంటి ఆర్మీ ఎక్సైజ్ అనమాట. ఇక్కడ ఇండియా ఇండోనేషియాకి సంబంధించినటువంటి కార్పాట్ ఎక్సైజ్ అనమాట, నావీకి సంబంధించింది.
అండ్ సముద్ర శక్తి ఎక్సైజ్ సముద్ర శక్తి కూడా నావీకి సంబంధించినటువంటి విన్యాసాలే అనమాట. ఇండియా అండ్ ఇండోనేషియా. ఇండియా అండ్ జపాన్. సో ఇండియా అండ్ జపాన్ వచ్చేసి ధర్మా గార్డియన్ అనమాట, ఆర్మీ వాళ్ళకి సంబంధించింది. నావీ, సో నావీ వాళ్ళకి సంబంధించి జిమెక్స్ అనమాట. ఇండియా అండ్ కజకిస్తాన్, ఇది వచ్చేసి ఇండియా అండ్ కజకిస్తాన్ మధ్య జరిగేటువంటి ఎక్సైజ్ ఏదైతే ఉందో ప్రబల్ దోస్తక్ అనమాట. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, ప్రబల్ దోస్తక్. సో జపాన్ ధర్మా గార్డెన్ వెరీ వెరీ ఫేమస్. జిమెక్స్ కూడా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. జపాన్ అండ్ ఇండియా మిలిటరీ ఎక్సైజ్ అనమాట, జిమెక్స్ అంటాం. సో నావీ వాళ్ళకి సంబంధించినటువంటి ఎక్సైజ్. ఇండియా అండ్ కిర్గిజిస్తాన్, ఇండియా అండ్ కిర్గిజిస్తాన్ వచ్చేసి ఖాంజర్. ఇండియా అండ్ కిర్గిజిస్తాన్ ఈ రెండు దేశాల మధ్య జరిగేటువంటి ఎక్సైజ్ అనమాట, ఆర్మీకి సంబంధించింది ఖాంజర్ అంటాం. ఇండియా అండ్ మాల్దీవ్స్ కి మనకి కూడా సరైనటువంటి ఫ్రెండ్షిప్ ఉంది. ఎక్వేరియన్ ఎక్సైజ్ ఎక్వేరియన్ ఏ రెండు దేశాల మధ్య జరిగిందంటే ఇండియా అండ్ మాల్దీవ్స్ అనమాట. ఇండియాకి మంగోలియా దేశానికి మధ్య జరిగినటువంటిది వెరీ 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 ఫేమస్, రీసెంట్ గానే జరిగింది. ఎక్సైజ్ నోమడిక్ ఎలిఫెంట్, మంగోలియాలో ఎలిఫెంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అలా గుర్తుపెట్టుకోవచ్చు. ఇండియా అండ్ మంగోలియా నోమడిక్ ఎలిఫెంట్ అనమాట. అండ్ ఇండియా అండ్ మయన్మార్, సో మయన్మార్లో ఉన్నటువంటి సంక్షోభ పరిస్థితులు, సో ఇప్పుడు ప్రస్తుతం అక్కడ అసలు పాలన అనేది మొత్తం ఆర్మీ చేతుల్లో ఉంది. సో మయన్మార్కి మన దేశానికి మధ్య జరిగేటువంటి ఎక్సైజ్ ఇండియా IMBX అంటే ఇండియా మయన్మార్ బైలేటరల్ ఎక్సర్సైజ్, ఆర్మీకి సంబంధించి ఇండియా మయన్మార్ కార్పొరేట్ లాగా కార్ అనమాట. సో నావీకి సంబంధించి కోఆపరేషన్ ఎక్సైజ్ లాగా. ఇండియా అండ్ నేపాల్ ఎక్సైజ్ సూర్యకిరణ్, ఇది ఆర్మీ వాళ్ళకి సంబంధించింది. ఇండియా అండ్ నేపాల్, సో నేపాల్లో ఎక్కువగా మనకి ఫస్ట్ సూర్యుడు వస్తాడని మనం ఎక్కువగా వింటూ ఉంటాం కాబట్టి అలా గుర్తుపెట్టుకోవచ్చు. ఎక్సైజ్ సూర్యకిరణ్ ఏ రెండు దేశాలకు సంబంధించిందంటే ఆర్మీకి ఇండియా అండ్ నేపాల్ వాళ్ళకి సంబంధించినది. సో మనకన్నా ముందు చైనాలో వస్తుంది, చైనా తర్వాత నేపాల్, మనకి అరుణాచల్ ప్రదేశ్లో ఫస్ట్ వస్తుంది సన్ రేస్ అనేవి మార్నింగ్ టైంలో. అలా మా ఇండియా అండ్ నేపాల్ అన్నప్పుడు ఎక్సైజ్ సూర్యకిరణ్ కొంచెం కీ పాయింట్ అనేది మనం గుర్తుపెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇండియా అండ్ ఒమన్, సో ఒమన్ తోటి కూడా మనకి చాలా ఫ్రెండ్షిప్ అనేది ఉంది మన దేశానికి. ఇండియా అండ్ ఒమన్ ఆల్ నగహ్ అనమాట, ఆర్మీ వాళ్ళ యొక్క ఎక్సైజ్. నసీం అల్ బహర్, సో నావీకి సంబంధించినటువంటి ఎక్సైజ్ నసీం అల్ బహర్. ఎయిర్ ఫోర్స్ కి సంబంధించినటువంటి ఎక్సైజ్ ఈస్టర్న్ బ్రిడ్జ్ 4 అనేటువంటి ఎక్సైజ్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించినటువంటిది. ఇండియా అండ్ ఒమన్ దేశాలకు మధ్య జరిగేటువంటి ఎయిర్ ఫోర్స్ డిఫెన్స్ ఎక్సైజ్. ఇండియా అండ్ రష్యా, సో ఇంద్ర అన్నా కానీ INDRA ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇండియా అండ్ రష్యా, సో IND ఇండియా రష్యా. నెక్స్ట్ నావీకి సంబంధించి ఇందిరా నావీ, ఇండియా అండ్ రష్యా నావీస్ రెండు కలిసి చేసేటువంటి బైలేటరల్ ఎక్సైజ్ నావీకి సంబంధించి. ఎయిర్ ఫోర్స్కి సంబంధించి కూడా ఇందిరా. ఇండియా అండ్ సీచెల్స్ ఇందాక చెప్పుకున్నాం ఎక్సైజ్ లామిటాయి వచ్చేసి ఇండియా అండ్ సీచెల్స్కి మధ్య జరిగింది. ఈ మధ్య కాలంలో సీచెల్స్లోనే ఈ యొక్క విన్యాసాలు అనేవి నిర్వహించబడ్డాయి. అండ్ లాస్ట్ వన్ ఇండియా అండ్ శ్రీలంకకి మధ్య జరిగేటువంటి విన్యాసాలు. ఎక్సైజ్ మిత్రశక్తి వచ్చేసి ఆర్మీ అండ్ స్లీనెక్స్, సో స్లీనెక్స్ మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. శ్రీలంక అండ్ I అంటే ఇండియా, IN అంటే ఇండియా ఎక్సైజ్ అనమాట. SL అంటే శ్రీలంక, IN అంటే ఇండియా ఎక్సైజ్. రెండు దేశాల మధ్య ఉన్నటువంటి నావీ ఎక్సైజ్ ఏదైతే ఉందో స్లీనెక్స్ అంటాం. ఆర్మీ ఎక్సైజ్ వచ్చేసి మిత్రశక్తి. సో శక్తి అనేది కనుక ఉంటేనేమో అది ఫ్రాన్స్తో, మిత్రశక్తి అని ఉండదేమో శ్రీలంక దేశంతో జరిగినటువంటి విన్యాసం. ఇండియా అండ్ థాయిలాండ్, సో ఇండియా అండ్ థాయిలాండ్ పరంగా జరిగినటువంటి ఎక్సైజ్ అనమాట. మైత్రి MITRA మైత్రి ఎక్సైజ్ ఎక్కడ జరిగింది, ఇంపార్టెంట్ ఏంటంటే ఇండియాకి థాయిలాండ్కి మధ్య జరిగింది. నావీ వాళ్ళు ఇండో థాయ్ కార్పెట్, సో ఇండియా అండ్ థాయిలాండ్ మధ్య జరిగినటువంటి నావీ విన్యాసాలు ఇండో థాయ్ కార్పెట్. ఎయిర్ ఫోర్స్కి సియాం భారత్ అనేటువంటి పేరుతోటి ఇండియా అండ్ థాయిలాండ్ మధ్య ఈ యొక్క విన్యాసాలు అనేవి నిర్వహించబడ్డాయి. అండ్ UK, సో UK కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఈ మధ్య కాలంలో. ఇండియా అండ్ యునైటెడ్ కింగ్డమ్ ఈ రెండు దేశాల మధ్య జరిగేటువంటి ఆర్మీ ఎక్సైజ్ అజేయ వారియర్ అనమాట. ఆర్మీ ఎక్సైజ్ అనగానే అజేయ వారియర్. ఏ రెండు దేశాల మధ్య అంటే ఇండియా అండ్ యునైటెడ్ కింగ్డమ్. నావీ, సో నావీ వాళ్ళకి సంబంధించి కొంకన్ అనమాట. సో కొంకన్ అనేటువంటి పేరుతో యునైటెడ్ కింగ్డమ్కి ఇండియాకి మధ్య జరిగినటువంటి నావీ ఎక్సైజ్. ఎయిర్ ఫోర్స్ ఇంద్రధనుష్ 4వ ఫేజ్ అనమాట జరిగింది. ఎయిర్ ఫోర్స్ డిఫెన్స్ ఎక్సైజ్
ఇండియా అండ్ యూకేకి మధ్య జరిగింది. ఇండియా అండ్ యుఎస్ఏతో కూడా మనకి ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి ఇండియా యుఎస్ఏకి మధ్య జరిగేటువంటి విన్యాసాలు అనమాట. ఆర్మీ వాళ్ళకి సంబంధించిన వెరీ 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 ఫేమస్ ఎక్సైజ్ యుద్ధ అభ్యాస్, వజ్ర ప్రహార్, ఇవి రెండు కూడా మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో ఉన్నటువంటి విన్యాసాలు ఆర్మీ వాళ్ళది. అండ్ నేవీ, సో మలబార్ వచ్చేసి మన ఇండియా యుఎస్ఏతో పాటు ఇంకొక 2 దేశాలు కూడా ఇందులో పాల్గొంటుంటే అందుకే దీన్ని మల్టీలేటరల్ అన్నాం. ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి విన్యాసాలు రెడ్ ఫ్లాగ్ 16-1. సో ఈ రెడ్ ఫ్లాగ్ 16-1 ఏదైతే ఉందో ఇందులో యుఎస్ఏ, ఇండియా అండ్ దాంతోపాటు ఇంకొక వేరే దేశాల యొక్క కూడా పాల్గొంటాయి అనమాట ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి విన్యాసాలు. రీసెంట్గా అయితే ఇవి మధ్యధరా సముద్ర తీర ప్రాంతంలో ఈ విన్యాసాలు అనేవి నిర్వహించబడ్డాయి. ఎక్సైజ్ స్కోప్ ఇండియా, సో ఎక్సైజ్ స్కోప్ ఇండియా 23 ఏదైతే ఉందో అది ఇండియాకి యుఎస్ఏకి మధ్యన ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్ ఎక్సైజ్. ఇండియా అండ్ వియత్నాం, సో విన్ బ్యాగ్స్, వియత్నాం ఇండియా జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ కాబట్టి విన్ బ్యాగ్స్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. స్టెడ్ ఫాస్ట్ డిఫెండర్ 24 అనమాట. ఈ యొక్క నేమ్ తోటి నాటో వాళ్ళు ఈ యొక్క విన్యాసాలు అనేవి నిర్వహించడం జరిగింది. ఎందుకోసం అంటే ఇవి అన్ని దేశాలకి నేర్పించడం కోసం, అంటే ఎలా వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి, అంటే వాళ్ళ యొక్క భూభాగాలను రక్షించుకునే విషయంలో ఏ విధంగా వ్యవహరించాలి అని స్టెడ్ ఫాస్ట్ డిఫెండర్ 24 అనేటువంటి విన్యాసాన్ని నాటో వాళ్ళు అన్ని దేశాలతో కలిపి నిర్వహించడం జరిగిందనమాట. మిలాన్ ఎక్సైజ్, సో ఇది సంవత్సరానికి 2 సార్లు జరిగేటువంటి ఎక్సైజ్ అనమాట. మల్టీలేటరల్ నావల్ ఎక్సైజ్, సో దీన్ని కూడా ఈ మధ్యకాలంలో ఇండియన్ నేవీ వాళ్ళు నిర్వహించడం జరిగింది. చాలా దేశాలు ఇందులో పాల్గొంటాయి మిలాన్ ఎక్సైజ్లో. నియర్లీ 37 దేశాల వరకు కూడా రీసెంట్గా పాల్గొనడం జరిగింది. విశాఖ తీరంలోనే నిర్వహించారు మిలాన్ ఎక్సైజ్ అనేది. తరంగ శక్తి, సో తరంగ శక్తి ఏదైతే ఉందో ఇది కూడా మల్టీనేషనల్ ఎయిర్ ఎక్సైజ్ అనమాట. తరంగ శక్తి అని పిలుస్తాం. ఇది ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా దేశాల యొక్క ఎయిర్ ఫోర్స్ వాళ్ళందరూ కలిసి ఈ విన్యాసాలను నిర్వహిస్తారు. రీసెంట్గా అయితే తమిళనాడులో ఉన్నటువంటి సూలూరు ప్రాంతంలో ఎక్సైజ్ తరంగ శక్తి అనేది నిర్వహించడం జరిగింది. తరంగ శక్తి అన్నప్పుడు మనం ఎయిర్ అని గుర్తుపెట్టుకుంటే, తరంగం అన్నప్పుడు మన గాలి కాబట్టి ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి విన్యాసాలు. ఎక్కడ జరిగింది రీసెంట్గా అంటే తమిళనాడులో ఉన్నటువంటి సూలూరు ప్రాంతంలో తరంగ శక్తి అనేటువంటి మల్టీ నేషనల్ ఎక్సైజ్. చాలా దేశాలు ఇందులో పాల్గొన్నాయి, మనం అలా జ్ఞాపకం ఉంచుకోవాలి. మలబార్ ఎక్సైజ్, సో మలబార్ ఎక్సైజ్ వచ్చేసి ఇందులో ఇండియా అండ్ యుఎస్ఏతో పాటు, అంటే మన దేశం, యునైటెడ్ స్టేట్స్, దాంతోపాటు జపాన్ అండ్ ఆస్ట్రేలియా అనమాట. క్వాడ్ అంట మనం. సో క్వాడ్ గ్రూపింగ్కి సంబంధించినటువంటి ఎక్సైజ్ లాగా మలబార్ ఎక్సైజ్ అనమాట. రీసెంట్గా 28th ఎడిషన్ అనేది నిర్వహించడం జరిగింది. ఇది బే ఆఫ్ బెంగాల్ ప్రాంతంలో కూడా నిర్వహించబోతున్నారు. సో ఈ యొక్క ఎక్సైజ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇండియా అండ్ యుఎస్ఏ, జపాన్ అండ్ ఆస్ట్రేలియా ఇందులో పాల్గొంటాయి. అండ్ రింప్యాక్ అనమాట. సో రింప్యాక్ 2024 వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఇందులో మన దేశానికి సంబంధించి ఇండియన్ నావల్ షిప్ అయినటువంటి శివాలిక్ ఇందులో పాల్గొనడం జరుగుతుంది. ఈ విన్యాసాలు ఏవైతే ఉన్నాయో దక్షిణ చైనా సముద్రం, చైనా మీద ప్రాబల్యం, సౌత్ చైనా సీ మీద, అంటే అక్కడ పసిఫిక్ ఓషన్ ఇంకా అక్కడ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటి మీద చైనా యొక్క ప్రాబల్యాన్ని తగ్గించడానికి పసిఫిక్ రిమ్లో ఉన్నటువంటి దేశాలన్నీ కలిసి ఈ యొక్క విన్యాసాలను నిర్వహించారన్నమాట. అందులోనూ రింప్యాక్ ఎక్సైజ్ ఏదైతే ఉందో అది చాలా పెద్దదన్నమాట. అంటే చాలా దేశాలు పాల్గొంటే చాలా ఇంపార్టెంట్. అండ్ ఇది లార్జెస్ట్ అనమాట. అది కూడా నావీ పరంగా జరిగేటువంటి వాటిలో పెద్ద విన్యాసాల పెద్ద కూటమి. సౌత్ చైనా సీ అండ్ నార్త్ పసిఫిక్ ఓషన్, పసిఫిక్ సముద్రం యొక్క ఉత్తర భాగంలో అండ్ సౌత్ చైనా యొక్క దక్షిణ భాగం యొక్క ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ హవాయి ద్వీపాలు అనేవి ఉంటాయి. అక్కడ ఈ యొక్క పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ఆ మెయిన్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఈ యొక్క విన్యాసాలు అనేవి నిర్వహించడం జరిగింది. చాలా దేశాలు ఇది పాల్గొంటాయి కాబట్టి ఇది చాలా ఫేమస్ అనమాట. రింప్యాక్ 2024. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.